ఈరోజు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఉత్తమమైనటువంటి విజయాలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. విదేశీ వాణిజ్య సంబంధిత వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు మేషరాశి వారికి ప్రయత్నంతో విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మెరుగైనటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారికి ఏర్పడతాయి. శత్రువులపై విజయాన్ని సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత కరువైనప్పటికీ ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితుల్ని స్వయాన కల్పించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి. సాహస నిర్ణయాలు ఈరోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి. విజయాలు తెచ్చిపెడతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. అన్ని రంగాల వారికి కూడా ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలని అవలీలగా ధైర్యంతో ప్రారంభించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా సానుకూలతని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మిథున రాశి వారికి లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతని కలిగి ఉంటారు. విస్మయాలు కలిగించేటువంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో చిరు విభేదాలు తలెత్తుతాయి. వ్యవహారికంగా కూడా నెగ్గుకు రానటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. నూతన ఒప్పందాలు ఈరోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ విజయాలు సాధించుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యవహారిక విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దూరం అవుతాయి. బంధుమిత్రులతో సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార సంబంధిత ఒప్పందాల విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. నూతన పెట్టుబడులు ఈరోజు సింహరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని కనుక పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ముందంజ వేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మెరుగైనటువంటి పరిస్థితులు ప్రారంభమవుతాయి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కూడా ప్రయత్నంతో విజయాలను సాధించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతని పెంపొందింప చేస్తుంది. విజయాలకు తోడ్పడుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు తులారాశి వారిని కనుక పరిశీలించినట్టయితే భూ సంబంధిత విషయాలు బాగా లాభిస్తాయి. నూతన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవహారికంగా కూడా ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచి సంఘటనల్ని కలిగిస్తాయి. ఉత్తమమైనటువంటి మార్గాల్ని వృత్తిరీత్యా ఎంచుకోగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఆర్థిక లావాదేవీలు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి. ఆశించినటువంటి ఫలితాలని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత ప్రారంభమవుతుంది. వ్యాపార పెట్టుబడుల విషయంలో కూడా ఆందోళనలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఖర్చులు బాగా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే వ్యవహారికంగా నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితులు మనస్తాపాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. రుణ ప్రయత్నాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. రుణ ఆదాయాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు అవలీలుగా చేజెక్కించుకోగలుగుతారు. నూతన ప్రక్రియలు లాభిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
ఆనంద సంఘటనలు, విదేశీ సంబంధిత ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక విదేశీ లావాదేవీలు ఈరోజు ధనుస్సు రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే అలంకరణ సామర్థ్యం కలిగి ఉంటారు. వ్యవహారాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావం కలిగి ఉంటారు. నూతన విధానాల ద్వారా ఇతరుల మెప్పు పొందేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. క్రీడా సంబంధిత విషయాల్లో కూడా ఆనంద సంఘటనలు ఏర్పడతాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని సంపూర్ణంగా నిర్వహించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి, ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే నిరుత్సాహ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన విశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష ప్రతిస్పందనని కలిగించేటువంటి కార్యక్రమాల ద్వారా అనుభూతిని పొందగలుగుతారు. వ్యవహార విజయాలు మెల్లమెల్లగా చేజిక్కించుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే గతంలో ఏర్పడినటువంటి విజయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యవహారికంగా కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య పరిస్థితుల్లో ప్రతికూలత ప్రారంభమవుతుంది. ఖర్చులు బాగా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. బంధువులతోటి మిత్రులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్తతో కూడినటువంటి ప్రతిపాదనలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. దూర ప్రయాణాలు ఈరోజు మీనరాశి వారికి బాగా లాభిస్తాయి.